రమా రమా, డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు ఈ మందులు తెమ్మని. ఈ రమ ఎక్కడికి వెళ్ళింది? మందుల చీటీ నా దగ్గరే ఉంది. ఈ మనిషి ఎటు వెళ్ళిందో ఏమో. ఇక్కడేమో పిల్లాడి ఒళ్ళు కాలిపోతుంది. అయ్యో దేవుడా, అయ్యో ఎంత పని చేసావురా. అప్పుడే నీకు నూనెళ్ళు నిండాయారా. Our son Gangadhar passed away due to severe fever. Gangadhar, ఎంత పని జరిగింది. ఈ పుత్ర శోక పరంపర భరించలేకుండా అక్కడ రమ బిడ్డపోయిన దుఃఖాన్ని ఎలా తట్టుకుంటుందో ఏమిటో. కర్తవ్యం నా కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడవై కదలమంటోంది. నా బిడ్డల త్యాగాలను వృధా కానివ్వను. లండన్ నుండి రాగానే స్థాపన జరిగిన సంస్థలు రెండు. లండన్ నుండి రాగానే స్థాపన జరిగిన సంస్థలు రెండు. రామచంద్ర కృష్ణాజీ తొలి అధ్యక్షులుగా. బహిష్కృత హితకారిణి సంస్థ, బహిష్కృత హితకారిణి సంస్థ. కుల సమస్యలు చర్చిస్తూ కొనసాగాయి ఎన్నో పనులు. కుల సమస్యలు చర్చిస్తూ కొనసాగాయి ఎన్నో పనులు. సహపంతులతో సాపాటు సమాజ సమతా దళ్ ఏర్పాటు. సహపంతులతో సాపాటు సమాజ సమతా దళ్ ఏర్పాటు. మహదు పట్టణంలో చౌదారు చేరువు. మహదు పట్టణంలో చౌదారు చేరువు. అంటరాని వారంటూ నీరు తాగనీయరు. ఈ ఘోరం మాపేటందుకు నడిపాడు దండు. అందరిలో ధైర్యం నింపి సింహంలా నడిచాడు. ఆత్మగౌరవం నిన్న మన అందరి ప్రాణం కన్నా. ఆత్మగౌరవం నిన్న మన అందరి ప్రాణం కన్నా. పశువుల కన్నా మనం హీనమా అంటూ దండును నడిపించాడు. పశువుల కన్నా మనం హీనమా అంటూ దండును నడిపించాడు. ఈ చౌదార్ చెరువులో పశువులు దిగొచ్చు, కానీ మనం మాత్రం చెరువును తాకరాదు, నీళ్లు తాగరాదు. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుదాం. రండి సోదరులారా, చెరువులోకి దిగండి, నీళ్లు తాగండి. రండి రండి. ఆహా, ఈ నీరు తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంది.
అమృతం తాగినట్టు, ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది. మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. ఆగండి. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి దుర్మార్గం? ఏమిట్రా వీళ్లతో మాటలు? కొట్టండి కొడుకుల్ని. చెరువు మలినం చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఒక్కరిని వదలకూడదు. ఆగండి. ఈ రోజు మాపై దాడి చేశామని విర్రవీగొద్దు. ఘర్షణ పెంచొద్దు. ఆగండి. మన దెబ్బేమిటో రుచి చూపించాం. బుద్ధొస్తుంది కొడుకులకి. బాబా ఒక్కసారి ఊవను. మనపై దాడి చేసిన వాళ్ళ అంతు చూస్తాం. ఊవను బాబా, ఊవను. ఆగండి, రెచ్చిపోవద్దు. చట్ట ప్రకారం పోరాడుదాం. నా మాట వినండి. చారిత్రాత్మకమైన ఈ మహత్ పోరాటం అనంతరం దాడి చేసిన సవర్ణుల మీద కేసు నడిచింది. 5గురికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడింది. మనం నీళ్లు తాగిన తరువాత వాళ్ళు గోమూత్రం, ఆవు పేడతో చౌదార్ చెరువును శుద్ధి చేశారట. వాళ్ల నోటికి హద్దే లేదు. మనం గొడ్డు మాంసం తింటామట, మనల్ని తాకరాదట. అంటరాని వాళ్ళు అంటూ నిరంతరం అవమానిస్తారు ఈ మనువాదులు. అసలు అంటరాని వాళ్ళంటే ఎవరో తెలుసా? చెబుతాను వినండి. ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చి దాడి చేసి ఆక్రమించుకున్న వాళ్ళు ఆర్యులు. ఆ దాడిని ఎదుర్కొని ఈ దేశం కోసం పోరాడిన వారు ఇక్కడి మూలవాసులు. ఆక్రమించుకున్న వాళ్ళు దేవతలుగా, ఎదిరించిన వాళ్లను రాక్షసులుగా మార్చేశారు. తిరగబడ్డ వాళ్లను ఊరి నుంచి తరిమివేసి పంచములు అని పచ్చబొట్టు వేశారు. దౌర్జన్యంగా వారికి నీచ వృత్తులు అంటగట్టారు. చదువుకు, జ్ఞానానికి వేల సంవత్సరాలు దూరం చేసి అంటరాని వాళ్ళు అంటూ ఎటూ కదలకుండా ఒళ్లంతా మేకులు కొట్టారు. లొంగిన వాళ్లను కలిపేసుకున్నారు. అధికారం, ఆధిపత్యంలో భాగం చేసుకున్నారు. ఈ దేశ రక్షణకు బలైన వాళ్లే మనువాదుల దృష్టిలో అంటరాని వాళ్ళు. ఏం దుర్మార్గం ఇది! దక్షిణాఫ్రికాలో తమకు జరిగే అవమానాలు గ్రహించే భారతీయులు స్వదేశంలో చేస్తున్నదేమిటి? ఈ సవర్ణులు మనల్ని అర్థం చేసుకోరు. మనల్ని అంటరాని వారిగా చూస్తే జరిగే ప్రమాదం ఏమిటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. యుద్ధానికి సిద్ధమైతే తప్ప మన హక్కులు మనం పొందలేం. మనమిప్పుడు సాంఘిక, రాజకీయ హక్కుల కోసం పోరాడాలి. బ్రతిమిలాడితే ఏ హక్కులు రావు. అవి పోరాడి సాధించాల్సిందే. నోరు లేని మేకల్నే బలిస్తారు, సింహాలను బలివ్వరు. గుర్తుంచుకోండి. అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! మహాజనులారా, ఇక్కడే చౌదార్ చెరువు నీళ్లు తాగాం. సవర్ణుల దాడిలో 20 మంది గాయపడ్డాం. మనపై దాడి చేసిన వాళ్లకి శిక్ష పడ్డా వాళ్లలో ఏ మార్పు రాలేదు. మన ఈ సమావేశానికి స్థలం దొరకకుండా చేయడంతో అది రుజువయ్యింది. ముస్లిం సోదరుల సాయంతో ఈ స్థలం దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంత నీచమైన అంటరానితనం లేదు. మనుషులను పశువుల కన్నా హీనంగా చూసే మనిషి జాతే లేదు. హిందూ సమాజంలో అసమానతలకు దారితీసిన ఈ వర్ణ వ్యవస్థను సర్వనాశనం చెయ్యాలి. మనుషులంతా అమ్మలకే కదా పుడతారు. ముఖం నుండి బ్రాహ్మలు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారంట. వీరికంటే హీనులైన పంచములు ఎక్కడి నుంచి పుట్టారు? నిమ్న జాతుల వాళ్ళు సహజ రీతిలోనే పుట్టారు. నీచమైన వృత్తులకు మనలను బందీ చేసిన వర్ణధర్మానికి తల్లి ఈ మనుధర్మ శాస్త్రం. దానిని నాశనం చేస్తేనే హిందూ మతానికి మనుగడ. మనుధర్మం అంటే బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని
దాని పేరు మను ధర్మంరా. శూద్రవర్ణం పేరిట దాని నాస్తికమెంతని చెప్పనురా. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మను ధర్మంరా. ఎవ్వరు నేరం చేసిన గాని ఒకటిగా ఉండాలి శిక్ష. అగ్రవర్ణాలు నేరం చేస్తే మను ధర్మమే రక్ష. కఠినమైన శిక్షలు మనకు దేవుని పేరిట రక్షణ వారికి. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మను ధర్మంరా. అన్యాయం అనరాదంట, ఎదురు తిరగడం తగదంట. చిత్రహింసలు ఎన్ని పెట్టినా కర్మని అనుకోవాలంట. హత్యం ఎరుగని చాకిరి చేస్తే తెగవలుస్తూ ఉంటారంట. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మను ధర్మంరా. మన మానం మన ప్రాణం వారికి గడ్డిపోచ కన్నాహీనం. మంచి బట్టలు వేయరాదు, బంగారు నగలు కొనరాదు. ఇల్లు మంచిగా ఉండరాదు, కమ్మని వంట తినరాదు. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మను ధర్మంరా. దేవుని తిన్నగా చూడరాదు, దేవుని పేరే తలువరాదు. శుచిగా స్నానం చేయరాదు, చెరువులు బావులు తాకరాదు. ఆటలు వచ్చిన పశువులము, ఎప్పుడవుతాము మనుషులము. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మను ధర్మంరా. ఇంత దుర్మార్గమైన మనుధర్మం వేల సంవత్సరాలుగా మనలను అణిచిపెట్టి ఉంచిన ధర్మశాస్త్రం. దీనిని అగ్నికి ఆహుతి చెయ్యాలి. కేవలం కాగితాల్ని తగలబెడితే మనుధర్మం నాశనం కాదు. మన జీవితాల నుండి, సమాజం నుండి శాశ్వతంగా తరిమి కొట్టాలి. ఇందుకు ప్రతీకగా మనుధర్మ శాస్త్రాన్ని తగులబెడదాం. వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడదాం. దేశంలో ప్రజలందరికీ అన్నింటిలోనూ సమాన హక్కులుండాలి. అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని, ఈ దేశంలో కుల వ్యవస్థ, అర్చకత్వం ఒక్క బ్రాహ్మణులకేనా? అందరికీ అర్హత ఇవ్వాలి, అందరికీ అర్హత ఇవ్వాలి. దేశం మొత్తం నిమ్న జాతుల ఉద్యమ ప్రభంజనం పెద్ద ఎత్తున వీస్తోంది. చెరువుల్లో నీటి హక్కుతో పాటు దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు. రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షీగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై నెల రోజులయ్యింది. చూడండి అంబేద్కర్, ఆలయం మూతపడి నెల రోజులైంది. మీ వల్ల, సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్లను కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహము వదిలేది లేదు. మీరిరువురు పంతాలకు పోతే, ఈ రోజు రథోత్సవం జరగకపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా, తప్పక వినాలి మీరు. మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో బలశాలురైన యువకులు సరిసమంగా రథాన్ని లాగండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి, నేను చెప్పిన దానికి సమ్మతమేనా? అలాగే, మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. మోసం మోసం, మనకు చెప్పింది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటి.
పక్క సందులోంచి రథాన్ని సవర్ణులు తీసుకుపోతున్నారు. మోసం, అంతా మోసం. దీన్ని సాగనివ్వరాదు. ఆగు కండేకర్, ఆగు. మేము వస్తున్నాం. ఒక్కడివే వెళ్ళకు. ఆగు. కొట్టండి, కొట్టండి, కొట్టండి. కొట్టండి, కొట్టండి, కొట్టండి. సవర్ణులు మోసం చేశారు. ఈ ఉద్యమం ఆగేది లేదు. మనలను రానివ్వని ఆలయం ఎలా తెరుస్తారో చూద్దాం. గాయపడ్డ వాళ్ళని ముందు హాస్పిటల్కి తరలించండి. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది. రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది. రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. అంబేద్కర్ పొడగిట్టని కాంగ్రెస్ ఒక పక్క, నిన్న జాతి ప్రతినిధిగా అంబేద్కర్ మరో పక్క. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది. రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. బ్రిటిష్ తొత్తు దేశద్రోహి అంబేద్కర్ అన్నారు. నిన్న జాతి హక్కులు అడగరాదన్నారు. గాంధీజీ ఉండగా అంబేద్కర్ ఎవడంటూ అల్లర్లు చేశారు, బెదిరించ చూశారు. లండన్ కు వెళ్ళాడు అంబేద్కర్ సింహంలా, గర్జించెను దేశభక్తి ప్రతిపదము తొణకంగా. మన రాజ్యం రావాలి, మన భాగం కావాలి, మన వాటా హక్కుగా రాజ్యాంగం రావాలి. నామినేటెడ్ కాదు మా ఓట్లతో మేమొస్తాం, మా జనాభా లెక్కలు మా సీట్లు మా హక్కు. రాజకీయ చర్చలో పంచముల ఎజెండా, చర్చ జరిగే మొదటిసారి అంబేద్కర్ సాక్షిగా. దేశమంటే ప్రజలైతే మేం ప్రజలం కామా, దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ, దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది. రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. అంబేద్కర్ పై దాడిని ఖండించండి, ఖండించండి. అంబేద్కర్ పై దాడిని ఖండించండి, ఖండించండి. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ ప్రజలారా, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కోర్టులో కాంగ్రెస్ చేసిన దాన్ని మనం తేలిగ్గా తీసుకోం. ఆ అల్లర్లపై విచారణ కోసం డిమాండ్ చేద్దాం. మీరు దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి. రమా, కోర్టు దాకా వచ్చిన నీ భర్త ఇంటికి రాడా ఏమిటి? ఇంత ఎండలో పడొచ్చి గంటల తరబడి మండుటెండలో నిలబడి ఎందుకు చెప్పు ఈ ప్రయాస? పైగా ఈ శాలువా ఒకటి ఊపిరాడకుండా. ఉండండి పెద్దలారా, మంచినీళ్లు తెస్తాను. కోర్టు దగ్గర అల్లరి చూసి చాలా భయపడ్డాం అంబేద్కర్. మూకుమ్మడిగా తోసుకురావటం, రాళ్లు విసరడం, తోపులాట, తొక్కిసలాట. అబ్బబ్బా, ఆ జాతీయ కాంగ్రెస్ వాళ్ళు ఎంతకి తెగించారు. చూడు అంబేద్కర్, అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టరేట్ పూర్తి చేశావు. గొప్ప లాయర్గా భారెట్లు కూడా పూర్తి చేశావు. నువ్వు తలుచుకుంటే అక్కడ వేలు లక్షలు సంపాదించగలవు, మహారాజులాగా కుటుంబాన్ని పోషించుకోగలవు. మరి ఇక్కడ వాళ్ళు నిన్ను బ్రతికించేలా లేరు. ఆ రాళ్ల దాడిలో నీకేమన్నా అయితే? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా నా కోసమో, నా పళ్ళెంలో పిడికెడు మెతుకుల కోసమో కాదు. కోట్లాది మందిగా అంటరానితనానికి, అణచివేతకు బలవుతున్న మన జాతి బ్రతుకుల కోసం, ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం.
బొంబాయి పోర్టులో వాళ్ల ఉడత ఊపులకు బెదిరిపోయే వాళ్ళెవరూ లేరు ఇక్కడ. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్లేదే లేదు. సరే, నాకు స్వాగతం పలికే పనిలో మీరందరూ చాలా అలసిపోయారు. పనిలో పనిగా పోర్టు దగ్గర మన వాళ్ళెవరెవరు గాయపడ్డారో తెలుసుకోండి. వాళ్ళని మనం కలవాలి. ఇక మీరు బయలుదేరండి. అంబేద్కర్ జిందాబాద్, జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, జిందాబాద్. రమా, నా మాట అంటే నీకేమాత్రం లెక్కలోకి రావడం లేదు. లెక్కలు డొక్కలు తర్వాత చూసుకుందరు గాని త్వరగా స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. రమా, ఒక్క నిమిషం ఆగు. నేను లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. నేను లండన్ లో ఉండగా తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు బొంబాయి పోర్టులో ఎంతో అల్లరి చేశారు. లండన్ లో నేను 10% ఉన్న బ్రాహ్మణ అగ్రవర్ణాలకి 96% ఉద్యోగాలు ఏం న్యాయమని నిలదీశాను. రాజకీయంగా, రాజ్యాంగరీత్యా నిమ్న జాతులకు ప్రత్యేక గుర్తింపు మనం కోరుతున్నామని కాంగ్రెస్ కు అర్థమయ్యింది. మనకు ప్రత్యేకంగా ఉమ్మడి నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండాలని నేను కోరాను. నిమ్న జాతుల వారి సమస్యలను సమస్త ప్రపంచం దృష్టికి తెచ్చాను. నా పైన ఎన్ని విమర్శలొచ్చినా దేశభక్తియుత ప్రసంగం చేశాను. వేల సంవత్సరాలుగా మనపై సాగిన అణచివేత, హింస, దౌర్జన్యాలు బ్రిటిష్ పాలనలో కూడా కొనసాగుతున్నాయి. ఏం మార్పు సాధించారు? మా దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు అని బ్రిటిష్ వారితో వాదించాను. ఎలా ఉన్నావు అంబేద్కర్? బాగానే ఉన్నా గాంధీజీ. జ్వరంగా ఉందని ఉత్తరం రాశావు, తగ్గిందా? నీరసంగా కనిపిస్తున్నావు. తగ్గింది, కానీ ఏదో కొంచెం నలత. నా పైన, కాంగ్రెస్ పైన నీకేవో అభిప్రాయాలు ఉన్నట్టు విన్నాను. నా స్కూలు రోజుల నుండి అంటరానితనం మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ దీనిని మత దృష్టితో తోసివేస్తున్నది. అంటరానితనం రాజకీయ సమస్య కాదు, అయినా నేను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాను. కాంగ్రెస్ ఈ సమస్యపై 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. నీ వంటి వారు కాంగ్రెస్ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించడం తప్ప మరింకేమీ చేయలేదు గాంధీజీ. కాంగ్రెస్ కు నిజాయితీ లేదు. నిజంగా మా అణగారిన జాతుల్ని పైకి తేవాలని కాంగ్రెస్ అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంటరానితనాన్ని కట్టడి చేయాలి కదా. అలా చేశారా గాంధీజీ? స్వరాజ్యం ఇవ్వడంలో బ్రిటిష్ వారికి మనసు రావడం లేదని మీరంటున్నారు. నిమ్న జాతుల పట్ల సవర్ణ హిందువుల మనసు మారలేదని మేమంటున్నాం. కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించడమే కాకుండా నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తూ ప్రచారం చేయాలి? లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో నువ్వు గొప్ప దేశభక్తుడుగా వ్యవహరించావుగా అంబేద్కర్. ఇక్కడ నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నది కాంగ్రెస్. విషయం సూటిగా అడుగుతాను. రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్న జాతులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలు, హక్కులు, ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేం భావిస్తున్నాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? హిందువులలో భాగమైన
నిమ్న జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకిని. ఇది ఆత్మహత్యా సదృశ్యంగా నేను భావిస్తున్నాను. మీరింత స్పష్టంగా చెప్పాక నేను మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏముంటాయి? నేను వెళుతున్నా గాంధీజీ. ఎవరయ్యా ఇతను ఇంత పట్టుదలగా మాట్లాడాడు? ఆయన ఒక హరిజన నాయకుడు, మహర్ కులస్థుడు. హరిజనుడికి ఇంత పాండిత్యం, ఇంత విషయ పరిజ్ఞానం, ఇంతటి తెగింపు. అంబేద్కర్ అంటే హరిజనుల కోసం పోరాడే ఓ సద్బ్రాహ్మణుడు అనుకున్నాను. అంబేద్కర్ అనే పేరు వీరికెలా? వారి గురువుగారి పేరుని తన పేరుతో కలుపుకున్నాడు. ఓ అలాగా. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు. లక్ష్యాలను ఏ ఒక్కరు ఎప్పుడు వదులుకోరు. నిమ్న జాతులకు ప్రత్యేక స్థానాలని అంబేద్కర్ వద్దంటూ పట్టుదలకు పోయాడు గాంధీజీ. పరిణామాలు ఒకటొకటి పోతున్నాయి ఘర్షణకి. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు. తీరా వచ్చేసింది కమ్యూనల్ అవార్డు. చట్టసభలలోన నిమ్న జాతులకు స్థానాలు. పట్టుదలకు పోయి గాంధీ పట్టెను నిరసన దీక్ష. అంబేద్కర్ ముందుంచాడు కఠినమైన పరీక్ష. పూనా ఓ యుద్ధ భూమి సృష్టించెను సునామీ. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు.